सरस्वतीं व्यासं ततो जायो मुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोकी भक्तिर्भवती नैष्ठि। कुछ श्लोक नंबर प्रभु। धन्यवाद प्रणाम प्रभु। धन्यवाद। कहाँ से शुरू? 26th चैप्टर प्रभु 34 श्लोक అనొచ్చు. है 25th chapter 26th प्रभु chapter number 26 श्लोक number 34 श्लोक 33 प्रभु 33 ओके प्रभु 33 श्लोक అనొచ్చు again. Okay प्रभु, shall I start प्रभु? 26 श्लोक नंबर 26 chapter श्लोक नंबर 33, right? Yes प्रभु. Okay. अर्धाश्रयत्वं शब्दस्य दष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो లక్షణం కవయో విదుః. శబ్దమును దానిని వస్తు లక్షణమును తెలియజేయునది గాను, దృష్టికి అగోచరుడకు వక్తను సూచించినది గాను, ఆకాశపు సూక్ష్మ రూపమైనది గాను నిజమైన జ్ఞానము నెరిగిన పండితులు నిర్వచింతురు. భూతానాం ఛిద్ర దాతృత్వం బహిరంతరమేవ చ ప్రాణేంద్రియాత్మదిష్టత్వం నభసో వృత్తి లక్షణం. సమస్త జీవుల బాహ్య అభ్యంతర అస్తిత్వములకు అనగా ప్రాణము, ఇంద్రియములు, మనస్సు యొక్క కార్యరంగమునకు స్థానమునొస్తుదిగా ఆకాశపు కర్మలను లక్షణములను గుర్తింపవచ్చును. నభస శబ్ద తన్మాత్రాత్ కలగత్వా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయు తత్స్పర్శస్య సంగ్రహ. శబ్ద తన్మాత్ర రూపమున ఆకాశము నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమయ్యను. దాని నుండి వాయువు మరియు ఇంద్రియము ఉద్భవించెను. మృదుత్వం కఠినత్వం చ శైత్వముష్టత్వమేవ చ ఏతస్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. మృదుత్వము మరియు కఠినత్వము, శీతలము మరియు వేడి అనునివి స్పర్శ యొక్క స్వరూప లక్షణము. అది వావి యొక్క సూక్ష్మ రూపముగా వర్ణితమైనది. చాలనం యోహనం ప్రాప్తేర్ నేతృత్వం ద్రవ్య శబ్దయో సర్వేంద్రియాణం ఆత్మత్వం వాయో కర్మాభిలక్షణం. చలనము, మిశ్రణము, శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట, ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహపడుట యందు వావి యొక్క కార్యము ప్రదర్శితమగును. వాయోశ్చ సర్వతన్మాత్ర ధూపం దైవేరితాదభూత్ సముద్దితం తతస్తేదచ్చు రూపోపలంబనం. వాయువు మరియు స్పర్శ తన్మాత్రల అంతఃప్రక్రియ చేతనే జీవుడు విధిని అనుసరించి వివిధ రూపములను పడేను. అట్టి రూపముల ఉత్పన్నము వలనే అగ్ని ఉత్పత్తమైనది. చక్షు ఆ వర్ణమయముకు వివిధ రూపములను గాంచును. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజసస్సాద్వి రూపమాత్రస్య వృత్తయః. ప్రియమైన జనని, రూపలక్షణములు ఆకృతి, గుణము, వ్యక్తిత్వం ద్వారా అవగతమగును. అగ్ని యొక్క రూపము దాని తేజముచే తెలియజేయబడును. ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనం తేజసో వృత్తయస్తేత్వా శోషనక్షుత్రుడేవ చ. వెలుగు ద్వారాను మరియు ఉడికించుట, పచనము చేయుట, చలిని నశింపజేయుట, ఎగిరింపజేయుట, ఆకలి దప్పులు కలుగు చేయుట వంటి కార్యముల ద్వారాను అగ్ని గుర్తించబడును. రూపమాత్రాద్వికుర్వాణాత్ తేజసో దేవచోదితాత్ రసమాత్రమభూతస్తాత్ దంభో జిహ్వా రసగ్రహ. రసజ్ఞానము అగ్ని మరియు రూప తన్మాత్రల అంతఃప్రక్రియ దైవచోదితముగా రస తన్మాత్ర ఉద్భవించును. రస తన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును. రసగ్రాహకమగు నాలుకయు ప్రకటమగును. కషయో మధురస్తిక్తః
కట్వంలా ఇతి నైకదా భౌతికానాం వికారేణ రస ఏకో వివిధ్యతే. ఆది యందు ఏకమే అయినప్పటికీ ఇతర పదార్థముల కలయిక వలన రసమున్నది వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, ఉప్పు అనేది పలు రకములుగా అగును. క్లేదనం పిండనం తృప్తే ప్రాణనాప్యాయనోందనం తాపపనోదో భూయస్వం అంబసో వృత్తయ శ్రీమా. ఇతర పదార్థములను తడుపుట, వివిధ మిశ్రములను ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణము నిలుపుట, మెత్తదనము కలిగించుట, వేడిమిని తరిమివేయుట, జలాశయములందు ఊరుట, దప్పికమును పోగొట్టి ఉపశమనం కలిగించుట అనేవి జలం యొక్క లక్షణములు. Okay, thank you. So the text number 28 says that Anirudh, Lord Anirudh, one of the form of Lord Vishnu, is controlling the senses. 28వ శ్లోకం బట్టి విష్ణు భగవానుని తలకు ఒకానొక రూపమైన అనిరుద్ధుడు మన ఇంద్రియాలని నియంత్రిస్తున్నారు. And senses and so Sukadeva Goswami Maharaj says that Lord Kapil says this is found by yogis. సుఖదేవ్ మహారాజ్ చెబుతున్నారు, కపిల భగవానుడు ఇది చెబుతున్నాడు అని చెప్పి. ఏంటి అంటే ఇది యోగుల ద్వారా గుర్తించబడినది. So that means the Lord which is there in the heart. It's like Vishnu's, what is that? His name is Anirudh. అందువలన భగవంతుడిలో హృదయంలో ఉన్న భగవానుడు విష్ణువు తాలూకు ఒకానొక రూపమైన అనిరుద్ధుడు. Aniruddha means nobody can boundless. అనిరుద్ధ అంటే ఎవరు ఆయనని బంధించలేరు, బంధింపబడనివాడు అని. Yasodama tried to bind, but she was not able to bind. యశోదామాత బంధించడానికి ప్రయత్నించారు, కానీ బంధించలేకపోయారు. But by bhakti and prem one can bind Krishna. కానీ భక్తి ప్రేమల ద్వారా కృష్ణుని మనం బంధించవచ్చు. Like a small devotee, they also love Krishna. Now say, Prabhuji, how a small devotee, ordinary person bind Krishna? చిన్న భక్తులు కూడా కృష్ణుని బంధించవచ్చు. మీరు అడగవచ్చు, ప్రభుజీ, ఒక సాధారణ వ్యక్తి చిన్న భక్తుడు కృష్ణుని ఏ విధంగా బంధించగలడు అని. Somebody says, my dear Lord Krishna, I want to get married one beautiful girl. So Lord bind through bhakti, whatever the small bhakti have to bind, and Krishna fulfills his desire. కొంతమంది చెప్తారు, ప్రియమైన కృష్ణ, నేను ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను అంటే అప్పుడు ఏంటంటే అతనుకున్న కొంచెం భక్తితో భగవంతుని బంధిస్తాడు, భగవంతుడు అతని తల కోరికను నెరవేరుస్తాడు. So worldly people ask small things, just for that they want to bind Krishna. లౌకిక జనులు చిన్న చిన్న విషయాలను అడుగుతారు, దానికోసం వారు కృష్ణుని బంధించాలనుకుంటారు. Like Srila Prabhupada wanted to build many temples, print many books, so he bind Krishna to get his things. శ్రీల ప్రభుపాదులు వారు ఎన్నో మందిరాలు నిర్మించాలనుకున్నారు, ఎన్నో పుస్తకాలను వితరణ చేయాలనుకున్నారు, ఎంతో ప్రచారం చేయాలనుకున్నారు. ఆయన చేయాలనుకున్న దానికోసం కృష్ణుడిని ఆయన బంధించగలిగారు. Yasodama bind Krishna because she wanted to do the household works. యశోదామాత కృష్ణుని బంధించాలనుకున్నారు, ఎందుకంటే ఆవిడ గృహ సంబంధిత కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోవచ్చని. And Krishna was crying. కృష్ణుడు ఏడుస్తున్నాడు. When the fear personified cries out of fear from the Lord, same Lord is crying in front of Yashoda. ఎవరైతే భయానికి అధిపతి, ఆ మూర్తిభవించిన భయమే భగవంతుడిని చూసి భయపడుతుంటే అటువంటి భగవంతుడు యశోదామాత ముందు ఏడుస్తున్నాడు.
So devotee, they are not afraid of the Lord. Rather, they love Lord. భక్తులకి భగవంతుడు అంటే భయం ఉండదు, భక్తులకి భగవంతుడు అంటే ప్రేమ ఉంటుంది. So we have to develop that attachment and develop that type of relation. భగవంతుడి పైన ఆ ఆసక్తిని, అటువంటి సంబంధాన్ని భగవంతునితో మనం పెంపొందించుకోవాలి. We are attached to only the point that we want worldly things. You should be attached to us. My dear Lord, I want to serve you. Mama Janmani Janmani Sari Bhavata Advapti. Birth after birth, I want to serve. అయితే మనం ఈ లౌకికమైన విషయాలు కావడం కోసం మనం కావాలి అని చెప్పి భగవంతుని ఆ విధంగా మనం ఆసక్తి చెందుతాము. కానీ మనం భగవంతుడిని ఏమని ప్రార్థించాలి అంటే, ప్రియమైన భగవంతుడా, జన్మ జన్మలకి నేను నీ సేవ చెయ్యాలి అని ప్రార్థించాలి. So, my son, elder son, he was little active. Then that's why I put his name Anirudh. నా పెద్ద కుమారుడు కొంచెం చురుకుగా ఉండేవాడు కాబట్టి తనకి అనిరుద్ధ్ అని పేరు పెట్టాను. Then Kapil Muni says that passion, we have to control our passion. False ego and passion makes the person, false ego and passion makes the person to get bewildered and they think sense enjoyment is very good. అయితే రాజసాన్ని, మన తలకి మిథ్యాహంకారాన్ని నియంత్రించాలి అని చెప్పి కపిల భగవానుడు చెబుతున్నాడు. ఈ రాజసం వలన ఏమవుతుంది అంటే, ఇంద్రియ భోగలాలసే మంచిది అన్న భావం మనకి ఉంటుంది. Any sense enjoyment leads to the problem. ఏ ఇంద్రియ భోగమైనా అది సమస్యలకే దారితీస్తుంది. Because it leads to the ignorance. ఎందుకంటే అది అంధకారం వైపు దారితీస్తుంది. So worldly sense enjoyment is let's say today you like a lot of rasmalai or rasgulla. If somebody gives you 2, 3, 4, 5, you'll say very good. If somebody force you, no sir, take more, then say okay somehow. After 20 pieces, if you say that person is forced, then you'll say you are my friend or you are my enemy. Why you are pushing me so much to eat? I cannot take it. అయితే ఈ భౌతికమైన ఇంద్రియ భోగాలు అనేవి ఆ విధంగానే ఉంటాయి. ఉదాహరణకి మీకు ఎవరైనా 3-4 రసమలై ఇచ్చారనుకోండి, మీకు చాలా చక్కగా ఉంటుంది. లేదు వాళ్ళు బలవంతం పెడితే ఇంకొక 10 పెడితే ఓకే. అయితే లేదు ఇంకా ఇస్తే మీకు 20 కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు వారిని ఏం అడుగుతారు? నువ్వు నా స్నేహితుడివా, నువ్వు నా శత్రువువా, ఎందుకు ఈ విధంగా నాకు ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాము. Initially you are happy, later you said this is a problem for me. ఆరంభంలో మనం ఆనందంగా ఉన్నాము, తర్వాత మనం చెప్తున్నాము ఇది నాకు సమస్య అని చెప్పి. Every sense enjoyment is like that. ప్రతి ఇంద్రియ భాగం కూడా ఆ విధంగానే ఉంటుంది. Those who are having money, when that are too much money, they have to control too many problems. When the balance it prepares, you ask them. At that time, for few days, they don't take up any boat, they get disturbed. అయితే ఎవరికైతే ఎక్కువ ధనం ఉంటుందో ఆ ధనం నిర్వహణ కోసం, అదంతా కోసం వారికి చాలా సమస్యలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ షీట్ తయారు చేసినప్పుడు కానీ వారిని మనం చూస్తే వారు ఎంతో కలత చెంది ఉంటారు, ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు. So then Kapil Muni, it is very scientific. That's why this Kapil Muni, this is very scientific knowledge. So this knowledge, those who are very thoughtful, they can understand. Kapil Muni thinks that everything coming from the sound system, sound. ఆ తర్వాత చెబుతున్నారు కపిలముని, ఇది చాలా శాస్త్రీయమైన జ్ఞానము అని చెబుతున్నారు. అతను అంటున్నారు ప్రతిదీ కూడా ఈ తాలూకా శబ్దశక్తి నుండే వస్తుంది అని చెబుతున్నారు. First thing Brahma heard from the Lord Vishnu when he was sleeping in lotus, sleeping when appear in lotus, it's tapa. So that sound is very, and because of the sound we became devotee. Because of the sound things are moving. Sound plays a very sensitive role. Sound makes the person enemy, sound makes the person friend, sound can elevate the person to the spiritual world.
అయితే బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారి భగవంతుని తాలూకా ఈ కమలనాభం నుండి ఆవిర్భవించినప్పుడు ఆయన మొట్టమొదటి వినిన శబ్దము తప. అంటే ఆయన మొదటి శబ్దమే అన్నాడు. అందువలన శబ్దం అనేది చాలా ముఖ్యమైనది. శబ్దం మనల్ని భక్తులుగా చేయగలదు, శబ్దం ఎవరినైనా శత్రువులుగా చేయగలదు, శబ్దం ఎవరినైనా మిత్రులుగా చేయగలదు, శబ్దం సర్వాన్ని సృష్టించగలదు. Sound plays very important role. శబ్దం So చాలా here, so just think such a beautiful thing. Let's say somebody having a beautiful wife, she cook very nicely in the dinner, and then she is waiting for her husband to come. Husband is very appreciative, and person sit for eating. అయితే శబ్దం అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి మీరు ఊహించండి, ఎవరైనా భార్య భర్త కోసం చక్కగా వంటకాలను తయారు చేసి ఆ భర్త కోసం వేచి ఉంటుంది. భర్త వచ్చి తినేసి ఆవిడని ప్రశంసిస్తారని చెప్పి అప్పుడు భర్త వచ్చి అక్కడ కూర్చుంటాడు. So she cooked very nicely. Husband is very happy. She's behaving very sweetly, very extremely sweetly. అయితే ఆవిడ చాలా చక్కగా వంట చేసింది. ఆ భర్త కూడా చాలా ఆనందించాడు. ఆవిడ భర్తతో చాలా మధురంగా ప్రవర్తిస్తుంది. The wife behaving very sweetly. ఇప్పుడు భార్య భర్తతో చాలా మధురంగా ప్రవర్తిస్తుంది. All of a sudden she remembers something wrong and she misbehaved. Husband will she'll run away. అయితే ఆవిడకి అకస్మాత్తుగా ఏదో ఒక విషయం గుర్తొచ్చి ఆవిడ చాలా కఠినంగా ప్రవర్తించారనుకోండి భర్తతో దురుసుగా. భర్త తింటాడా? భర్త అక్కడి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. The word which you are using in Telugu, that is there in Bengali, like you said, akasmat. Many words which you are using, that's very similar to Bengali. Similar. So Okay. many words which you speak, it is there in Hindi, it is there in Bengali, same, akasmat. Yes, so let's say all of a sudden says, okay, donkey or ass you eat, a dog you eat, I have prepared for you. So what the husband will think? He'll cry and he'll left that place. అయితే అకస్మాత్తుగా ఈ విధంగా భార్య చెప్పింది అనుకోండి, ఓ గాడిద లేదంటే ఓ ఒంటి లేదంటే ఓ కుక్క ఓ పంది నువ్వు తిను అని చెప్పి అన్నది అనుకోండి, అప్పుడు భర్త తింటాడా? లేదు, ఏడ్చేసి అక్కడి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. So the sound plays very very pivotal role. Sound makes the enemy makes friend. Even if we give a small things, person happy. Even if it's hopeless food, still person is happy. But even if we give a very palatable things, the person behave very badly. Then even mentally one get upset. అందువలన శబ్దం అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం సాధారణమైన ఆహారం ఇచ్చామా లేదంటే తక్కువ ఆహారం ఇచ్చామా ఎక్కువ ఆహారం ఇచ్చామా అనేది కాదు. ఎలా ఇచ్చినా సరే దాన్ని చక్కగా ఆరగిస్తారు. కానీ ఎంతో చక్కని ఆహారాన్ని ఇచ్చి కూడా పరుషమైన వాక్యాలు మాట్లాడితే ఎవరు తినరు. I have seen, I was a brahmachari for 16-17 years. I stayed alone. I was very peaceful, very happy. నేను చూశాను, బ్రహ్మచారిగా నేను దాదాపు 16-17 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు నేను ఒంటరిగా జీవించేవాడిని, చాలా ప్రశాంత జీవనం గడిపేవాడిని. But the household means lot of interferences, a lot of things are ifs and buts are there. That makes the person a little away from the peace. కానీ గృహస్థ జీవనం అనేసరికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో తలదూర్చడాలు ఉంటాయి. దాని అంతటి వలన మనిషి తాలూకా మనిషి ప్రశాంతత నుండి కొంచెం దూరం అవుతాడు. But that especially somebody is alone and remembering the Lord, serving, that Brahmananda will, or sannyasi, pure sannyasi, not fabricated sannyasi, pure sannyasi mind, the brahmachari mind. The kind of peace they'll have is a Brahmananda. అయితే ఎవరైతే ఒంటరిగా ఉండి భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని సేవ చేస్తారో, అంటే నేను చెబుతున్నది ఎవరైతే శుద్ధ సన్యాసంలో ఉన్నారో, అంటే శుద్ధ బ్రహ్మచర్యం పాటిస్తున్నారో వారి గురించి చెబుతున్నాను. అటువంటి వారు పొందే ఆనందం అనేది బ్రహ్మానందం. So I didn't see the purpose. Srila Prabhupada also telling the same thing. The Brahmas heard the first sound by Tene Brahma.
So Brahma heard. So I just on my own I remember that Brahma was. But Srila Prabhupada also telling in the translation. Same. అయితే నేను భాష్యం చూడలేదు, నా అంతట నేను ఈ బ్రహ్మ ఈ తప అనే శబ్దాన్ని విన్నారు అని చెప్పి చెబుతున్నాను. కానీ నేను ఎప్పుడైతే ఇప్పుడు ఈ భాష్యాన్ని చూస్తున్నానో ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే విషయాన్ని చెప్పారు, తేనే బ్రహ్మ హృదయ కవియో అని చెప్పి. Then the sky play also very high role. ఆకాశం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. Because the sky and the air, our movement is proper. Kindly forgive me, Prabhu, I could not. Sky and the air. Yes, Prabhu. ఆకాశము మరియు గాలి. So that also takes the person in different situations. అయితే అవి కూడా ఒక వ్యక్తిని వివిధ పరిస్థితుల్లో అవి పరీక్షిస్తాయి. Now scientists, we know the scientists, they said that we are balanced because of the gravitation, because the sky and also wind. అయితే మనం చూస్తున్నాం, శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు, మనము ఈ ఆకాశము గాలి ద్వారా మన తాలూకా ఆ సమతుల్యత్వాన్ని మనము కొనసాగిస్తున్నాం. And here is saying that sky keeping the things, even it's helping the sound, is helping the air, and that's also helping our touch and senses. అయితే ఆకాశం అనేది గాలికి సహాయపడుతుంది, శబ్దానికి సహాయపడుతుంది, మన ఇంద్రియాలకు కూడా సహాయపడుతుంది, స్పర్శకు కూడా అది సహాయపడుతుంది. It is somewhat Sankhya yoga. Sankhya means Sankhya. It is a calculation. అయితే ఇది సాంఖ్యయోగం. Proper calculation how things working in this. ఇది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఇది అంచనా వేయడం, ఏ విధంగా ఈ పరిస్థితులన్నీ కూడా ఈ విశ్వంలో పనిచేస్తున్నాయి అని చెప్పి. Initially when I was young, the class 8, 9, 10, I was trying to learn very good mathematics. Then I could do very good in mathematics, but I did know that mathematics plays having a very good role in the future. అయితే ఆరంభంలో నేను 8, 9, 10 తరగతుల్లో ఉన్నప్పుడు నేను ఈ గణితం చక్కగా చేసేవాడిని, గణితంలో నాకు మంచి మార్కులు కూడా వచ్చేవి. కానీ ఆ తర్వాత ఇది భవిష్యత్తులో ఇంత మంచి పాత్ర పోషిస్తుందన్న విషయం నాకు అప్పుడు తెలియదు. But it looks like even everything, even in future, doing something or everything depends on the calculation. Whole world is going on calculation. అయితే భవిష్యత్తులో మనం చేసేది అన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ తాలూకా లెక్కల మీదే ఆధారపడతాయి. So it says air is playing very good role. Air is playing cold, heat, distinguished touch, characteristics of the body form. Air is very good. అయితే ఇక్కడ ఈ తాలూకు గాలి కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పి చెబుతున్నారు. అది ఈ తాలూకా ఈ శబ్దాన్ని, తర్వాత ఈ స్పర్శ, వీటన్నింటినీ కూడా అది దానంతటి పాత్ర కూడా అది పోషిస్తుంది. We have seen what air can do. During Hudhud cyclone, we have seen what air having power. హుద్హుద్ సైక్లోన్ సమయంలో మనం చూసాము వాయువుకి ఎంత శక్తి ఉందో. So because of the air and ether, the body is balanced in this world. మన గాలి వలన, ఆకాశం వలన ఈ శరీరం అనేది సమతుల్యంగా ఉంటుంది ఈ ప్రపంచంలో. Because of the air, wind and the power of the Lord, this world is floating. గాలి వలన, అలాగే భగవంతుని తలకు శక్తి వలన ఈ విశ్వం అనేది తేలియాడుతుంది. Krishna is telling in Gita 15th chapter, Gama Vishate Bhutani Dharamajasha. So I hold this world, it's my habitation. కృష్ణుడు భగవద్గీత 15వ అధ్యాయంలో చెబుతున్నారు, నా తాలూకు గురుత్వాకర్షణ శక్తి ద్వారా నేను ఈ ప్రపంచాన్ని మోస్తున్నాను అని చెప్పి. So we saw the sound system work due to air, senses working, and even the body
Actually, there's a different type of air there in the body. అయితే ఈ తాలూకా శబ్ద వ్యవస్థ అనేది ఈ తాలూకా వాయువు ద్వారా, అలాగే ఈ తాలూకా ఇంద్రియాలు వీటన్నిటి ద్వారా పనిచేస్తుంది. అయితే నిజానికి శరీరంలో కూడా వివిధ రకాలైన వాయువులు ఉంటాయి. There's a pran vayu, there's open vayu, there's so many type of vayu in the body. అయితే పానవాయువు, అపాన వాయువు వంటి ఎన్నో రకాల వాయువులు ఉంటాయి మన శరీరంలో. Whatever the naturopathy, what they said, we have to balance the body, balance. Any problem goes, Prabhuji, this problem, that problem, that's it, because of balance, imbalance of the wind and fire. అయితే ఈ తాలూకా నేచురోపతి అలాగే ఆయుర్వేద ఏం చెబుతున్నాయి, మన శరీరంలో ఏదైనా సమస్య ఉంది ప్రభుజీ, నాకు ఈ సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, ఆ సమస్య ఉంది అంటే మన శరీరంలోని వాయువుల తాలూకా అసమతుల్యంగా ఉండడం వలనే ఆ విధంగా జరుగుతుంది. Is a fire also necessary? Fire also distinguish the color. Eyes works because of the fire. అయితే అగ్ని కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అగ్ని వలనే ఈ తాలూకు వివిధ రంగులు అనేవి ఏర్పడతాయి. ఈ తాలూకు మనము కళ్ళతో మనం ఏదైనా గుర్తించగలుగుతున్నాము అంటే అది అగ్ని వలనే. This is very sensitive, but I give you one example how the fire works. అయితే ఇది చాలా మృదువైనది, కానీ ఈ అగ్ని ఏ విధంగా పనిచేస్తుంది అన్నదానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. You all know there is a fire in the stomach. మీ అందరికీ తెలుసు, మన ఉదరంలో, మన కడుపులో అగ్ని ఉంటుంది. And that is called Jataragni. దానిని జఠరాగ్ని అంటారు. So if the fire, then Krishna says that fire also, I am that fire. Aham Vaishta Naravukta Parinam Dhyamasitam Pranapana Samayuktam Pachamannam Chaturbuja. I take care, Pana Panvayu, and I digest the 4 types of food. Charbat, Trisha, Layapya. There is a different type of food there. It's categorized in 4. So I take care of the food. అయితే కృష్ణుడు చెబుతున్నారు, మన శరీరంలోని ఏదైతే జఠరాగ్ని ఉందో అది కూడా నేనే అని చెబుతున్నారు. అయితే ఈ పాన అపాన వాయువులతో ఈ శరీరంలో మనం తీసుకునే 4 రకాలైన ఆహారాన్ని ఆయన చపనం చేస్తున్నారు, జీర్ణం చేస్తున్నాను అని చెప్తున్నారు. Suppose you all come and have a nice feast in Visakhapatnam, and then you go and sleep. But at night, if you cannot digest, if somebody can digest, next day you'll feel very happy. Somebody cannot digest, early in the morning you say, let me go to the doctor, I'm having a stomach pain. What actually happened? That the fire could not burn the food, and food become poison because food could not be digested. Then so many insects, thousands and lakhs of insects born out of it. And then insect attacks spoil the whole system. ఉదాహరణకి మీరు ఇస్కాన్కి వచ్చి సాయంత్రం చక్కని విందు భోజన ప్రసాదం ఆరగించారనుకోండి, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చక్కగా పడుకుంటారు. అప్పుడు ఏముంది, అప్పుడు ఆ జఠరాగ్ని మీ తలకు శరీరాన్ని, మీ తలకు ఉదరంలో ఉన్న ఆ ప్రసాదాన్ని అది జీర్ణం చేస్తుంది. కానీ ఆ విధంగా జీర్ణం అయితే మీరు ఉదయానికి చాలా ఆనందంగా ఉంటారు. జీర్ణం కాకపోతే ఏమవుతుంది, ఆ తాలూకా ఆహారం అనేది అది కుళ్ళిపోయి అది విషంగా మారి ఆ ప్రదేశం నుండి ఎన్నో క్రిమి కీటకాలు వెలువడి అది మన తాలూకా శరీర వ్యవస్థను అంతటినీ కూడా అతలాకుతలం చేస్తాయి. And those who have all this problem in the body is any Ayurvedic doctor, he said basically you are not able to digest the food properly. అయితే మన తాలూకు శరీరంలోని సమస్యలన్నింటికి కూడా మనం ముఖ్యంగా ఏదైనా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళితే దానికి మూల కారణం మీరు ఆ తాలూకు ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్తారు. Including if eyes cannot see, including that problem also, because the body is not making amount of good amount of vital fluid or blood. అయితే మీరు మీ కళ్ళ ద్వారా చూడలేకపోతున్నారు అంటే దానికి కారణం కూడా మీ తలకు శరీరం కావాల్సిన మీకు ఆ ప్రాణ జలాన్ని కానీ లేదంటే ఆ రక్తాన్ని కానీ తయారు చేయలేకపోతుంది. Here Kapil Muni is telling very beautifully that said, my dear mother, characteristic form
are understood by the dimension, quality, individual. The form of fire is shit by its difference. Now, it's a very good thing. We అయితే have to understand how things comes. Either passion, ignorance, or the goodness come from what sort of fire we are having in the body. అయితే ఇక్కడ కపిలముని చెబుతున్నారు, ప్రియమైన అమ్మ, ఈ రూపలక్షణములు ఆకృతి, గుణము, వ్యక్తిత్వం ద్వారా అవగతం అవుతున్నాయి. అగ్ని యొక్క రూపము దాని తేజము చే తెలియబడుతున్నది అని చెప్తున్నారు. అంటే మనం ఏదైనా సరే ఈ తాలూకా సత్వ రజస్ తమో గుణాల ద్వారా మనం ఆకర్షితులు అవుతున్నామంటే దానికి కూడా కారణం మన తాలూకా ఈ జఠరాగ్ని. సో this is Kapil Muni's philosophy. The proper translated English Sankhya philosophy. It's saying analytical study. In this study, you just see that the fire, the Swatik person also having a fire, Rajasi person also having fire, and Tamasi person also having fire. While that fire of Tamasi Rajasi, they cannot control, while the Swatik person can control his fire. అయితే ఇక్కడ కపిల భగవానుడు ఏదైతే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారో దానిని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెబుతున్నారు. ఇది విశ్లేషణాత్మకమైన అధ్యయనము అని చెబుతున్నారు. అయితే సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ జఠరాగ్ని ఉంటుంది, రాజసిక గుణంలో ఉన్నవారికి, తామసిక గుణంలో ఉన్నవారికి కూడా ఈ జఠరాగ్ని ఉంటుంది. కానీ రాజసిక తామసిక గుణాలలో ఉన్నవారు ఈ జఠరాగ్ని నియంత్రించలేరు, సాత్విక గుణంలో ఉన్నవారు ఈ జఠరాగ్ని నియంత్రించగలరు. So fire having ability to cook, to digest, able to destroy coal, able to evaporate. అందువలన ఈ తాలూకా అగ్ని అనేది మన తాలూకా శరీరంలో ఉన్న ఈ తాలూకా ఆహారాన్ని అది జీర్ణం చేస్తుంది, అనవసరమైన దాన్ని ఆవిరి చేస్తుంది. Eating, drinking, everything. అయితే తినడం, తాగడం వాటన్నింటినీ కూడా నియంత్రిస్తుంది. Actually, whatever we eat, it's either body temperature or cold. అయితే మనము ఏది తిన్నా సరే ఈ శరీరము ఉష్ణోగ్రత వేడిగా ఉందా చల్లగా ఉందా అన్న మీద ఆధారపడి ఉంటుంది. Whereas if you observe very keenly about the stomach like much higher fire. అయితే మీరు మీ తాలూకా ఉదరాన్ని సునిశ్చితంగా చక్కగా గమనించారంటే ఆ ఉదరంలో చాలా ఎక్కువ అగ్ని ఉంటుంది. After eating, after 1 hour, you don't feel the Lord is so kind, but inside the stomach there's very high fire. అయితే చూడండి, 1-2 గంటల తర్వాత మనం అదంతా కూడా జీర్ణం చేస్తారు. ఎందుకంటే భగవంతుడు చాలా దయతో అది చేస్తున్నారు. మన ఉదరంలో ఎంతో అగ్ని అనేది ఉంటుంది. So that's why some Ayurvedic doctors they say that when you eat, whatever the water you want to drink, you drink. After that, don't drink anymore. Drink after 2-3 hours when everything is digested. Some they say no. During eating, don't drink water, but after 1 hour you drink. Some they say no. After 1 hour, don't drink water because body will take time to digest, and if you put in between water, fire goes away. అయితే కొంతమంది ఆయుర్వేద వైద్యులు చెప్తారు, మీరు ఆహారం తిన్నప్పుడు మీరు ఏదైనా నీరు తాగాలంటే తాగండి, కానీ ఆ తర్వాత 2-3 గంటలు అసలు ఇంకేం తాగొద్దు అని చెప్తారు. ఇంకొంతమంది వైద్యులు చెప్తారు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎటువంటి నీటిని తీసుకోవద్దు, కావాలంటే 1 గంట తర్వాత తీసుకోండి అని చెప్తారు. ఇంకొంతమంది చెప్తారు, లేదు ఇది పూర్తిగా జీర్ణం అయిపోయేంత వరకు మనం ఎటువంటి నీటిని తాగకూడదు, ఎందుకంటే ఆ లోపల ఉన్న అగ్నిని ఈ నీరు ఆపివేస్తుంది అని చెప్తూ ఉంటారు. But anyway, truth is that whatever you eat, whatever. In between, if you give 3 hours gap, 1.5, then your food will be digested. కానీ సత్యం ఏమిటంటే మీరు ఏం కావాలంటే అది తిన్న తర్వాత 2-3 గంటలు మీరు ఎప్పుడైతే దానికి సమయం ఇస్తారో అప్పుడు మీరు తినిన ఆహారం అంతా కూడా జీర్ణం అవుతుంది. But if you drink water in between, then it will take some time to digest. కానీ మీరు మధ్యలో నీరు తాగితే అది జీర్ణం అవడానికి కొంత సమయం పడుతుంది. And you just see the body, the fire, how it works. Sometimes fire is so low, you get too high cold. Some of them, they have so much fire in the body. Even if it's ice cold or everywhere snow, they don't care. They can walk just like.
అయితే మన తాలూకు శరీరంలో అగ్ని ఏ విధంగా ఉన్న దాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మన శరీరంలో ఈ తాలూకు అగ్ని అనేది తక్కువగా ఉన్నప్పుడు కొంచెం చిన్నదానికే మనకి జలుబు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటాయి. ఎవరి శరీరంలో అయితే ఈ అగ్ని ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి ఈ తాలూకు బయట ఉన్న చల్లదనాన్ని దీనంతటినీ కూడా చలిని వారు అసలు లెక్కే చేయరు. Some of them, even if it's like a temperature 25, 26, they wear one or two sweater, topi, socks. Some of them temperature is -3, still they don't have any warm clothes. They can just go bare body also. అయితే మనం చూస్తూ ఉంటాం కొంతమంది 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నా సరే వారు స్వెటర్ని, టోపీని, సాక్సుల్ని ధరిస్తూ ఉంటారు. కొంతమంది -3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా సరే వారు శరీరం మీద ఏం వేసుకోకుండా కూడా తిరిగేయగలరు. So we understand from Gita, Lord says, I am the fire in the stomach. మనం భగవద్గీత నుండి అర్థం చేసుకుంటున్నాం. భగవంతుడు చెబుతున్నారు, ఉదరంలో ఉన్న జఠరాగ్నిని నేను అని చెబుతున్నారు. And same fire helping us in the body to survive. అదే అగ్ని మన శరీరంలో అది మనకు సహాయం చేస్తుంది మన జీవనం కొనసాగించడానికి. Lord says, I help to digest the food. భగవంతుడు చెబుతున్నారు, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి నేను సహాయం చేస్తున్నాను. So as a devotee, you should be grateful. That's why a devotee, whenever he eat, he remember the Lord. After the eating, he remember the Lord. My dear Lord, please help me. అందువలన మనం ఒక భక్తుడిగా కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. ఒక భక్తుడు అనేవాడు ప్రసాదం ఆరగించక ముందు భగవంతుని ప్రార్థిస్తాడు, ఆరగించిన తర్వాత కూడా భగవంతుని కృతజ్ఞత తెలుపుకుంటాడు. So for everything, a devotee is grateful every moment. He thinks whatever the energy he sees the Lord's energy. That's why he remembers the Lord every moment. అందువలన భక్తుడు అనేవాడు ఎటువంటి శక్తిని చూసినా సరే అది భగవంతుడి శక్తి అని చెప్పి భగవంతుడిని స్మరించుకుని నిరంతరం భగవంతుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు. Even the devotee, those who are devotee, even spending money, he says, no, it's God's energy. How can I spend unnecessary? ఒక భక్తుడు అనేవాడు ధనాన్ని వెచ్చించడంలో కూడా ఆయన అనుకుంటాడు, లేదు ఇది భగవంతుని తాలూకు శక్తి, దీనిని ఏ విధంగా నేను అనవసరంగా వెచ్చిస్తాను అని చెప్పి జాగ్రత్తగా ఉంటాడు. And scripture says, if you misuse anything, then you'll have to suffer. మన శాస్త్రం చెబుతుంది, దేనినైనా సరే మీరు తప్పుగా ఉపయోగిస్తే దాని తాలూకా పరిణామాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది. And then that particular facility will be withdrawn by the Lord. అయితే ఆ విభూతి మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చారో అది ఆయన తిరిగి తీసుకుంటారు. So we have to be, and then Lord says that water also helps in the tongue to worship the taste and many tastes. అయితే భగవంతుడు చెబుతున్నారు, మనకి నీరు అనేది కూడా మన తాలూకా ఈ తాలూకా జిహ్వలో మనకు అది సహాయపడుతుంది, మనము ఈ తాలూకా రుచిని చూడడానికి. Some places in Bhagavata it says the Lord, the water acts like a cement in this world for creation and all. అయితే కొన్ని ప్రదేశాల్లో భగవంతుడు చెబుతున్నారు, ఈ తాలూకు జలం అనేది ఒక సిమెంట్ లా పనిచేస్తుంది ఈ సృష్టి కోసము అని చెప్పి. Like for example, if there's a rain, immediately trees grows, and because of the seed is there's water, so many insects grow just like that. You can never know how it grows, but just because of water, everything grows just like that. అయితే మనం చూస్తుంటాం ఈ తాలూకు కొన్ని బీజాలు ఇవన్నీ కూడా కేవలం నీటి వలన వాటంతట అవి మొలకెత్తుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. So water also plays a very big role. అందువలన జలము కూడా గొప్ప పాత్రను పోషిస్తుంది. So because of the water, because of then we smell it, we taste it. అయితే because of fragrance of air we smell, but taste is coming from the water. అయితే ఈ తాలూకా వాసన అనేది మనము గాలి ద్వారా చేస్తాం, వాయువు ద్వారా చేస్తాము, కానీ రుచి అనేది నీటి ద్వారానే మనకు తెలుస్తుంది. Like a tongue is tasting, how is tasting? Because of the water is there in the tongue.
ఉదాహరణకి మన తాలూకా నాలుక అనేది రుచిని చూస్తుంది. ఏ విధంగా రుచిని చూస్తుంది అంటే నీటిలో ఉన్న రుచి వలనే. He says that is true. Anything can be softened through the water. Even heat can be softened through the water. అందువలన అది సత్యము. ఏదైనా సరే మృదువుగా చేయబడుతుంది నీటి ద్వారానే. Like we need drink water, keep the balance of the body. మన శరీరం సమతుల్యంగా ఉండడానికి మనం నీటిని తాగుతూ ఉండాలి. And when the heat is increasing, what we say, air condition. Air condition means it's blowing cold air. అయితే మనం ఈ వేడిమి పెరుగుతున్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? ఈ శీతలీకరణ యంత్రాలను ఉపయోగిస్తాము. ఆ శీతలీకరణ యంత్రాలు ఏం చేస్తాయి? ఆ తాలూకు చల్లగా ఉన్న గాలిని వీచేటట్టు చేస్తాయి. Actually the whole life is depending on water. నిజానికి జీవితం అంతా కూడా నీటిపైన ఆధారపడి ఉంటుంది. And most of the things are water all. అంటే ప్రతిదీ చాలా దాదాపు అన్నీ కూడా నీటితోనే తయారు చేయబడి ఉంటాయి. What they say in the body 75% is the water. ఏం చెప్తారు? శరీరంలో 75% నీరు ఉంటుంది అని. So but water, if you say, see now coming to the conclusion, all these things, earth, water, fire, air, ether, it's God's creation. Nobody can make it. అయితే మనం ముగింపుకి వస్తే ఈ తాలూకా నీరు, జలం, తర్వాత వాయువు, అగ్ని ఇవన్నీ కూడా భగవంతుని తాలూకు సృష్టే. So that's why we see Lord everywhere. అందువల్లనే మనం భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నారని How to see? We can see it's Lord creation. He's everywhere, everything. అయితే ఆ విధంగా మనం చూడగలం భగవంతుని తాలూకు సృష్టి, ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నారు. And Krishna is telling in Gita in 6th chapter, which chapter? So those who see me everywhere, I see them everywhere. అయితే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెబుతున్నారు, ఎవరైతే నన్ను సర్వత్రా దర్శిస్తారో వారిని నేను సర్వత్రా దర్శిస్తానని. 9th chapter. So now you may say that what is the point of hearing all those things? అయితే మీరు అడగవచ్చు, ప్రభుజీ వీటన్నిటి వల్ల, ఇవన్నీ వినడం వల్ల లాభం ఏంటి అని చెప్పి. And Krishna is telling that you always remember me. If you remember me, you are called yogi. కృష్ణుడు చెప్తున్నారు, నువ్వు నన్ను నిరంతరం స్మరించుకో. ఎవరైతే నిరంతరం స్మరించుకుంటారో నన్ను, వారిని యోగి అని పిలుస్తారని చెప్తున్నారు. Yogi means connected. So yogi means who is connected to the God through something or other. యోగా అంటే అనుసంధానం అవడం. యోగి అంటే ఎవరైతే ఏదో రకంగా భగవంతునితో అనుసంధానం అవుతారు. Yogi is connected, like some are connected through pranayam, some connected seva, some connected chanting, some praying, some are meditation. So all sorts of this yoga, that yoga, some are there connected. కొంతమంది ప్రాణాయామం ద్వారా, కొంతమంది ప్రార్థన ద్వారా, కొంతమంది సేవ ద్వారా, కొంతమంది జపం ద్వారా, కొంతమంది దీని ద్వారా, దాని ద్వారా ఏదో రకంగా భగవంతునితో అనుసంధానమై ఉంటారు. Krishna is telling in 18th chapter last verse, Tasmat Sarveshu Kareshu Yoga Yukta Bhavarjuna. That's why I'm telling you, every time, everywhere you become yogi. అందువలన కృష్ణుడు చెప్తున్నారు, అందువలన అర్జున ప్రతి సమయంలో కూడా, ప్రతి దగ్గర కూడా నువ్వు యోగిగా ఉండు అని చెప్తున్నారు. So those who are like, even though in so many households they are hearing Harikatha, Bhagavad Katha, Gita Katha, Krishna Katha, they all are yogi. అయితే ఎవరైతే గృహస్థులు ఈ తాలూకా భాగవత్ కథని, కృష్ణ కథని, హరికథని వింటున్నారో వారందరూ కూడా యోగులే. And this is directly connected to the Lord and his pastimes. ఎందుకంటే ఇది భగవంతునికి, ఆయన తాలూకు లీలలకి ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంది. Then you may say, Naku labhamemi. మీరు అడగవచ్చు, నాకేంటి లాభం అని. Then Krishna is telling in 8th chapter, last sloka, Vedeshu Yajneshu Tapasu Chaiva Dhaneshu Jat Phalam Pratishtam Atyedi Tat Sarvamidam Viditva Yogi Param Sthanupeta Chattam. That by reading Vedas, doing homam or tapa or dan,
whatever the good things you get, whatever the profit you get, whatever the benefit you get. అయితే కృష్ణుడు భగవద్గీత 8వ అధ్యాయం చివరిలో చెబుతున్నారు, వేదాధ్యయనం ద్వారా, హోమాలు ఆచరించడం ద్వారా, తపస్సు ఆచరించడం ద్వారా, దానం చేయడం ద్వారా మీరు ఏదైతే సుఫలితాన్ని మీరు పొందుతారో, Tedi tat sarvam viditta yogi tasvat. Yogi will get better than that. That's what I'm telling you. ఆ యోగి వీటన్నింటికంటే ఉత్తమ ఫలితాన్ని పొందుతారు, అందువల్ల నీకు యోగి అవ్వమంటున్నానని చెప్తున్నాను. So sometimes we cannot read scripture, sometimes we cannot do homam, sometimes we cannot do so much honesty, or we don't have money to donate. Even if we have good heart to donate, we cannot, like a Raghuvamshi or Rases, he may like to donate crores of rupees, but they don't have to donate. They don't have money to donate. What can be done? But Krishna says, if you are yogi, we get all the benefit by becoming yogi. అయితే ఇప్పుడు మనము కొన్నిసార్లు ఈ తాలూకు అన్ని శాస్త్రాన్ని చదవలేకపోవచ్చు, కొన్నిసార్లు హోమాన్ని మనము నిర్వహించలేకపోవచ్చు, కొన్నిసార్లు మనము వివిధ రకాలైన కఠినమైన తపశ్చర్యలను ఆచరించలేకపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు మనం దానం ఇవ్వాలని చెప్పి అనుకున్నా సరే మనం అంత ఇవ్వలేకపోవచ్చు. ఉదాహరణకి రసీస కానీ రఘువంశీ కానీ కోట్ల రూపాయలు దానం ఇవ్వాలని ఉన్నా సరే వారి దగ్గర అంత ధనం లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే యోగులు అవుతారో వారికి ఈ తాలూకు వీటన్నింటి ఫలితం కంటే ఉత్తమ ఫలితం వారికి లభిస్తుంది. Okay, we'll end here. So better to be yogi. అందువలన యోగిగా ఉండడం మంచిది. At any situation, Krishna said, be a yogi. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే యోగిగా ఉండు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు. So we are not telling all of you that leave everything, go to Vrindavan or Himalaya, mat your hair and don't eat or eat something big. We're not telling. He said, you stay wherever you are. As Chaitanya Mahaprabhu, Griya Thako, Bane Thako, Sadahari Prata. Chant Krishna's name, then you be yogi. అయితే మీకెవరికి కూడా అన్ని విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళిపోయి ఈ తాలూకు జుట్టు జడలు వేసుకొని ఏమీ తినకుండాను, లేదంటే ఏదో కొంచెం తింటూ మీరు అలా ఉండమని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు భక్తిని చేయండి. మీరు గృహంలో ఉన్నా సరే, వనంలో ఉన్నా సరే భగవంతుని స్మరించుకోండి. Then Chaitanya Mahaprabhu said, you are yogi. అప్పుడు మీరు యోగి అని చెప్పి చైతన్య మహాప్రభు గారు చెప్తున్నాడు. So Rases Prabhu, what is today's intake? Thank you so much. Today's intake is to become yogi, Prabhuji. We can't do all those austerities, or we can't donate much money though we wanted to donate. So the best thing is to become yogi, Prabhuji. Thank you so much. Sashad Madhusan Das, Srikant Gopal Das, Hare Krishna Dhanotnam Prabhuji. ప్రభుజీ, మనం ఎన్ని జన్మలు తీసుకున్నా భగవంతునికి దాసాని కింద ఉంటామని చెప్పేసి ప్రే చేసుకోవాలి తప్పించి భౌతిక ఆసక్తి పట్ల ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కోరికలతో ఉండకూడదు. అన్ని కూడా భగవంతునికి దాసాని కింద ఉండడం కోరుకోవాలని చెప్పేసి భక్తుని కింద ఉండాలని చెప్పారు పూజ. చాలా మంచి. Srikant Gopal Prabhu, you are there. Srinivas Keshav Das, you are there. Hare Krishna Dhanotnam Prabhuji. Today it was amazing that you are trying to nail a point of the different energies of the Lord and how they work on us, so that we will be able to be grateful at every point of time. And each and every energy, how it works on a human being, and how we're able, with the help of the energies of the Lord, how we're able to sustain. I was trying to take it that, so with the gratitude towards God will increase when we understand the power and potency and how the energies of the Lord are working. Thank you so much. See, Kapil Muni is telling very nicely and writing how all these elements works. కపిల ముని చాలా చక్కగా చెబుతున్నారు ఈ తాలూకు మూలకాలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పి. It will go further. There's a beautiful, Srila Prabhupada wrote one book teaching of Lord Kapila. అయితే ఇంకా ముందుకి ఉంది, శ్రీల ప్రభుపాదులు వారు చక్కని పుస్తకం రాశారు, కపిల భగవానుని బోధనలు అని చెప్పి. His teachings are very simple, very straightforward, very authentic, very understanding. ఆయన తాలూకు బోధనలన్నీ కూడా చాలా సరళమైనవి, చాలా శాస్త్రీయమైనవి, చాలా సరళమైనవి. And it's perfect. అవి పరిపూర్ణమైనవి. So that's why Krishna told in Gita,
10th chapter that Krishna says, among perfect being I am Kapil. అందువలన కృష్ణుడు భగవద్గీత 10వ అధ్యాయంలో చెబుతున్నారు, ఈ సిద్ధులలో నేను కపిలుడిని అని చెబుతున్నారు. So who is that? Panisha Balaram Das, Srinivas. Hare Krishna, Dandavad Pranam Prabhu. Prabhu, wherever, whatever we are taking, whatever we are seeing, whatever this thing we are, all the things are Krishna's energies only. That means Mahamanasparna, always we can feel that Krishna is there in all the things. That I feel very beautiful. That. Okay. Who is there? Rajendra, you are there? हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। प्रभु जी, बहुत ही डीप एनालिसिस में आपने हमें बताया ऐसे करके कि जो भी प्रत्येक चीज का हम अवशोषण कर रहे हैं, जो भी प्रत्येक चीज हमको मिल रही है, वो सब भगवान की ही एनर्जी है, भगवान की ही ऊर्जा है, और हमें हर एक चीज में भगवान की को कृतज्ञता प्रकट करनी चाहिए और हर समय भगवान को याद करना चाहिए। खाना खाते समय चाहे कुछ भी है, जो भी डाइजेशन करते हैं, जो भी खाना खा रहे हैं, डाइजेस्ट हो रहा है, वो भी सब भगवान की कृपा से हो रहा है। हरे कृष्णा, दंडवत प्रणाम। Thank you. We remember, maybe we'll leave some time more. हरे कृष्णा। Jyotipati Haridas, Nirmalama. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. యోగి అంటే నిరంతరము భగవంతుణ్ణి స్మరించుకోవడమే యోగి అంటారు. కాబట్టి కృష్ణుడు కూడా యోగిగానే అవమంటున్నారు. ఎందుకంటే ఈ వేదాలు, యజ్ఞాలు, తపస్సులు వీటన్నిటికీ ఫలితము ఎంతో, ఒక యోగిగా ఉంటే అంత ఫలితం, కాబట్టి యోగిగా అవమంటున్నారు. ప్రభుజీ మీరు చెప్పారు, బాగుంది. గృహస్థులు భాగవతాన్ని భగవద్గీతాన్ని వింటున్నారంటే వాళ్ళు కూడా యోగులే అని చెప్పారు. అది నచ్చింది ప్రభుజీ. So actually, Chaitanya Mahaprabhu says, even in household life, somebody can continue spiritual life, he is also great. చైతన్య మహాప్రభు గారు చెప్పారు, గృహస్థ జీవనంలో కూడా ఎవరైనా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించగలిగితే వారు కూడా యోగులే అని చెప్పారు. Great. Because sometimes household situation makes the person to forget Lord. కొన్నిసార్లు గృహస్థుల తాలూకు పరిస్థితి భగవంతుని వారు మర్చిపోయేటట్టు చేస్తుంది. Even after going through household life, it's a complicated life, one can remember Lord is great. అయితే గృహస్థ జీవనం అనేది చాలా సంక్లిష్ట జీవనం, అప్పుడు కూడా భగవంతుణ్ణి గుర్తుంచుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. Thank you very much. We'll end here. ఇక్కడే ముగిద్దాం. अनंत कोटि वैष्णववृंद की जय। चैतन्य भगवान की जय। भागवतम की जय। श्री प्रभुपाद भक्तवृंद की जय। प्रभु जी की Nityam Bhagavad class. Thank you so much from the bottom of our hearts for sharing this wonderful lecture. हरे कृष्णा, दंडवत प्रणाम। Please pray for us so that we'll be able to reach your expectations in the service of Shri and Shri Gauranga, and we'll pray for your good health so that we'll be able to deliver many more foreign shows like this in the coming future. Thank you so much. हरे कृष्णा प्रभु, दंडवत प्रणाम।